ప్రెజెంట్ డాక్టర్ డూమ్ పవర్‌ఫుల్‌గా మారి మల్టివర్స్‌ని గాని కబ్జా చేస్తే కొన్ని వందల వేల అవెంజర్స్ వచ్చినా ఓడించడం చాలా కష్టం. కానీ మిస్టర్ ఫెంటాస్టిక్ కొడుకైన ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ఈ బుడ్డగాడు డాక్టర్ డూమ్ తోటి డైరెక్ట్‌గా ఫైట్ చేసి ఓడించగలిగే కెపాసిటీ ఉన్న పవర్‌ఫుల్ క్యారెక్టర్. మీకు ఇంకొక విషయం చెప్పనా? డాక్టర్ డూమ్ వీడిని కొడుకుగా భావిస్తాడు. బట్ ఎందుకు? ఎలా? ఒక విధంగా వీడు డాక్టర్ డూమ్ కంటే పవర్‌ఫుల్. ఎంత పవర్‌ఫుల్ అంటే సరదాకి వాడి ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఒక యూనివర్స్ క్రియేట్ చేసి, అందులో కొన్ని క్యారెక్టర్స్ క్రియేట్ చేసి, టీవీ చూస్తున్నట్టు ఆ యూనివర్స్‌లో ఆ క్యారెక్టర్స్ ఏం చేస్తున్నాయి అని చెప్పి చూస్తాడు. 'సీక్రెట్ వార్స్' కామిక్‌లో కూడా వీడి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. సో, రాబోయే 'ఫెంటాస్టిక్ ఫోర్', 'సీక్రెట్ వార్స్' మూవీస్‌లోని వీడి క్యారెక్టర్ కూడా కనిపించే ఛాన్స్ ఉంది. ఇంతకీ వీడు ఎవడు? ఎందుకంత పవర్‌ఫుల్‌గా ఉన్నాడు? వాడికి అన్ని పవర్స్ ఎలా వచ్చాయి? వీడి పవర్స్ ఏంటి? అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మీరు గాని మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేవైనా క్యారెక్టర్స్ పైన ఒరిజిన్ వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేయండి. తప్పకుండా చేస్తాను. మార్వెల్ యూనివర్స్‌లోని 'ఫెంటాస్టిక్ ఫోర్' టీమ్ ఫార్మ్ అయ్యాక ఒక్క నిమిషం. ఇంతకీ మీకు ఈ 'ఫెంటాస్టిక్ ఫోర్' టీమ్ ఎలా ఫార్మ్ అయిందో తెలుసా? ఆ టీమ్‌లో ఎవరెవరుంటారు? వాళ్ళ పవర్స్ ఏంటి? వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? ఇదంతా ఒక వీడియోలో డిస్కస్ చేశాను. చూడకపోతే చూసేయండి. ఇంకా మెయిన్ టాపిక్‌కొస్తే ఈ 'ఫెంటాస్టిక్ ఫోర్' టీమ్ ఫార్మ్ అయ్యాక ఈ 'ఫెంటాస్టిక్ ఫోర్' టీమ్‌లో ఉన్న మిస్టర్ ఫెంటాస్టిక్, ఇన్విజిబుల్ ఉమెన్ అయిన సూజీకి పుట్టిన వాడే ఈ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్. రీడ్‌కి, సూజీకి మ్యారేజ్ అయ్యాక రోజీ ప్రెగ్నెంట్ అయినప్పుడు తన రిపోర్ట్స్ చెక్ చేస్తున్న రీడ్‌కి ఇన్విజిబుల్ ఉమెన్ పవర్స్‌కి కారణమైన కాస్మిక్ ఎనర్జీ తన బ్లడ్‌లో ఉందని, దానివల్ల పుట్టబోయే బిడ్డకి సూజీకి డేంజర్ అని తెలుసుకున్న రీడ్ ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కోసం చాలా థింక్ చేస్తాడు. చాలా ట్రై చేస్తాడు కానీ ఏది వర్కౌట్ అవ్వదు. అప్పుడే రీడ్‌కి ఈ నెగెటివ్ జోన్ అనే డైమెన్షన్‌లోని ఎన్హాలిస్ అనే విలన్ దగ్గర ఉన్న కాస్మిక్ రాడ్ గురించి గుర్తొస్తుంది. ఈ కాస్మిక్ రాడ్ తోటి కాస్మిక్ ఎనర్జీని కంట్రోల్ చేయొచ్చు. సో, ఈ కాస్మిక్ రాడ్ తోటి ఇన్విజిబుల్ ఉమెన్‌ని తన కొడుకుని కాపాడుకోవచ్చు అని తెలుసుకున్న రీడ్ వెంటనే నెగెటివ్ జోన్‌కి వెళ్ళి ఆ ఎన్హాలిస్ తోటి ఫైట్ చేసి తన దగ్గర నుంచి ఆ కాస్మిక్ రాడ్‌ని తీసుకొని సూజీ బాడీలో ఉన్న కాస్మిక్ రేస్‌ని తీసుకొని సూజీని తన బిడ్డని కాపాడుకుంటాడు. కానీ ఈ ప్రాసెస్ వల్ల పుట్టిన రీడ్ కొడుకు బాడీలో మ్యూటేషన్ జరిగి తను ఒక పవర్‌ఫుల్ మ్యూటెంట్‌గా పుడతాడు. తను అప్పటికే 'ఫెంటాస్టిక్ ఫోర్' టీమ్‌లో ఉన్న మోస్ట్ పవర్‌ఫుల్ సూపర్ హీరోస్ అయిన మిస్టర్ ఫెంటాస్టిక్‌కి, సూజీకి పుట్టడం, తన బాడీలో కాస్మిక్ రేడియేషన్ ఉండడం, అందులోని తను ఒక మ్యూటెంట్ కావడం వల్ల తన పవర్స్ పీక్‌లోకి పోతాయి. కామన్‌గా మ్యూటెంట్స్‌కి ర్యాండమ్‌గా 1, 2, 3 పవర్స్ వస్తాయి. వాటిని వాళ్ళు యూజ్ చేయాలి అంటే ఫస్ట్ వాటిని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు బాగా పెద్దయ్యాకే వాటిని పర్ఫెక్ట్‌గా యూజ్ చేయగలుగుతారు. కానీ వాళ్ళ లిమిట్స్ దాటి ఫుల్ పొటెన్షియల్‌ని యూజ్ చేసేటప్పుడు ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతారు. కొంతమంది వాళ్ళ ఫుల్ పొటెన్షియల్‌ని యూజ్ చేయలేరు. కానీ ఫ్రాంక్లిన్ మ్యాటర్‌లో మాత్రం దీనికి విరుద్ధంగా ఉంటుంది. ఫ్రాంక్లిన్‌కి వాళ్ళ ఫాదర్ వల్ల, మదర్ వల్ల, కాస్మిక్ రేడియేషన్ వల్ల, మ్యూటేషన్ జరగడం వల్ల, ఇన్ని కారణాల వల్ల తనకి పవర్స్ రావడం వల్ల తన పవర్స్ కొన్ని వేలల్లో ఉంటాయి. ఫ్రాంక్లిన్ వాటిని జస్ట్ 10 ఇయర్స్‌లోనే మాస్టర్ చేస్తాడు. కొన్ని వేల పవర్స్ అంటున్నాను కదా! ఇంతకీ అవి ఏంటి అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. ఆ పవర్స్ గురించి డిస్కస్ చేస్తే వీడియో చాలదు. బట్ శాంపుల్‌గా ఒక్కటి చెప్తా. తను యూనివర్స్‌లో ఉన్న ఏ పవర్‌నైనా కూడా కంట్రోల్ చేయగలడు. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే తను సరదాకే ఒక యూనివర్స్‌ని క్రియేట్ చేయగలడు. ఆ యూనివర్స్‌ని డిస్ట్రాయ్ కూడా చేయగలడు. దానికి గనక బోర్ కొడితే ఒక యూనివర్స్‌ని క్రియేట్ చేసి, ఆ యూనివర్స్‌లో కొన్ని క్యారెక్టర్స్‌ని క్రియేట్ చేసి, వాళ్ళకి సూపర్ పవర్స్ ఇచ్చి, వాళ్ళేం జేస్తారు అనేది టీవీ చూస్తున్నట్టు చూస్తాడు. మేబీ ఆ యూనివర్స్‌లో జరుగుతుంది వాడికి నచ్చలేదనుకోండి, టీవీలో ఛానెల్ మార్చినట్టు ఇంకొక యూనివర్స్‌ని మార్చేస్తాడు. ఇవి వాడు క్రియేట్ చేసిన యూనివర్స్‌లోని వాడికి ఎవరైనా నచ్చితే, వాళ్ళని రియాలిటీలోకి కూడా తీసుకొచ్చేస్తాడు. ఈయన గారికి ఒక సిస్టర్ ఉంది. తను కూడా చాలా పవర్‌ఫుల్లే కానీ, మరి వీడంత పవర్‌ఫుల్ అయితే కాదు. మరి యూనివర్స్‌ని టీవీ ఛానల్స్‌గా మార్చేసేలాంటి చక్కటి లక్షణాలున్న ఈ ఇద్దరు పిల్లల్ని పెంచాలన్నా, వీళ్ళతో వేగాలన్నా, ఎప్పుడూ ఎర్త్‌ని కాపాడుతూ బిజీగా ఉండే వీళ్ళ పేరెంట్స్ వీడిని చూసుకోవాలంటే చాలా కష్టం కదా! అందుకే ఈ తిక్కలోడిని మార్వెల్ యూనివర్స్‌లో ఇంకొక తిక్కలదైన అగర్తా దగ్గర పెంచుతారు.
అగర్త వాడిని బానే చూసుకుంటుంది. వాడికి మ్యాజిక్‌ని యూజ్ చేయడం కూడా నేర్పుతుంది. సో, ఫ్రాంక్లిన్ పవర్స్ లిస్ట్‌లోని మ్యాజిక్ కూడా యాడ్ అయింది. ఇంక వీడిని ఎవరైనా ఆపగలరా? అది ఇంపాసిబుల్ అనే చెప్పాలి. వీడు ఎంత పవర్‌ఫుల్ అంటే ఒక సిట్యుయేషన్ చెప్తాను వినండి. ఒకసారి గెలాక్టస్ పైన సెలెస్టియల్స్ అటాక్ చేయడం వల్ల ఎర్త్ మీదకి వస్తే గెలాక్టస్‌ని ఓడించి గెలాక్టస్‌ని తన కింద పనోడిలాగా ఒక తోలుబొమ్మలా మార్చి తన్ని ఒక హెరాల్డ్‌గా చేసుకొని ఆ 3 సెలెస్టియల్స్‌ని ఓడిస్తాడు. గెలాక్టస్‌ని ఓడించడమే కష్టమంటే గెలాక్టస్సే ఎంతో పవర్‌ఫుల్ పర్సన్స్‌ని హెరాల్డ్‌గా చేసుకుంటాడంటే అలాంటి గెలాక్టస్‌ని వీడు హెరాల్డ్‌గా చేసుకున్నాడు. అంటే ఎంత పవర్‌ఫుల్లో అర్థం చేసుకోండి. అలా చేసుకోవడమే కాకుండా గెలాక్టస్‌ని తోలుబొమ్మలా ఆడిస్తూ 3 సెలెస్టియల్స్‌ని ఓడించాడు. ఇది చాలా పెద్ద ఫీట్. ఈ ఫీట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే గాడ్ లెవెల్ బీయింగ్స్ అయిన ఓడిన్ థోరే ఒక సెలెస్టియల్‌ని డిఫీట్ చేయాలంటే చాలా కష్టపడతాడు. అదే వీడు ఒక హెరాల్డ్‌ని పెట్టుకొని తను ఫైట్‌లోకి దిగకుండా జస్ట్ 3 సెలెస్టియల్స్‌ని ఒకేసారి ఓడించాడు అంటే వీడు ఎంత పవర్‌ఫుల్లో అర్థం చేసుకోండి. మేబీ ఇన్ని ఫీట్స్ చేయడం వల్ల వాళ్ళ అమ్మ వల్లో డాక్టర్ డూమ్‌కి వీడంటే చాలా ఇష్టం. సీక్రెట్ వార్స్‌లోని డాక్టర్ డూమ్ బ్యాటిల్ వరల్డ్‌ని క్రియేట్ చేసిన తర్వాత ఈ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్‌ని తన కొడుకుగా పెట్టుకుంటాడు. గాడ్ ఎంపరర్ డూమ్ మల్టీవర్స్ నాశనమైతే ఒక కొత్త వరల్డ్‌ని క్రియేట్ చేసినోడు. అలాంటి వాడికి కొడుకుగా ఫ్రాంక్లిన్‌ని యాక్సెప్ట్ చేశాడు అంటేనే వీడి కెపాసిటీ అర్థం చేసుకోండి. సీక్రెట్ వార్స్ కామిక్ ఎండింగ్‌లోని డాక్టర్ డూమ్‌ని ఓడించాక నాశనమైపోయిన మార్వెల్ యూనివర్స్‌ని ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ తన పవర్స్ తోటే కొత్త యూనివర్స్‌ని క్రియేట్ చేస్తాడు. కాదు. కొత్త మల్టీవర్స్‌ని క్రియేట్ చేస్తాడు. సో, దీన్ని మార్వెల్‌కి గాడ్ అని కూడా చెప్పొచ్చు. సో, అలా చెప్పుకుంటూ పోతే మార్వెల్ యూనివర్స్‌లోని వీడికి చాలా పెద్ద ఫీట్‌లే ఉన్నాయి. ఇంకా వీడి పవర్స్ గురించి మీకొక ఐడియా ఇవ్వాలంటే యూనివర్స్‌ని క్రియేట్ చేశాడంటే వీడి దగ్గర లేని పవర్ ఏముంటుంది? మీరు ఏ పవర్ అనుకున్నా వీడి దగ్గర ఉంటుంది. వీడేమనుకుంటే అది చేసేయగలడు. ఎవరినైనా ఓడించగలడు. అందుకనే వీడిని మార్వెల్‌లోని ఇంపాసిబుల్ బాయ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో, ఇది వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే నిన్న కూడా చెప్పాను. రేపు కూడా చెప్తాను. ఈరోజు కూడా చెప్తున్నాను. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేసి మీకు గాని ఏ క్యారెక్టర్ పైన ఒరిజిన్ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి. తప్పకుండా చేస్తాను.